భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అలాగే బచ్ విల్మోర్ అంతరిక్ష వ్యోమగాములు జూన్ 5, 2024 బోయింగ్ స్టార్లైన్ స్పేస్ క్రాఫ్ట్లో భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉండే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు వారం రోజులు ఉండి తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్లైన్ స్పేస్ క్రాఫ్ట్లో తలెత్తిన టెక్నికల్ సమస్యల వల్ల వాళ్ళ ప్రయాణం 9 నెలలు వాయిదా పడింది. చివరికి వాళ్ళు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైన్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగా వెనక్కి తిరిగి వచ్చింది. 9 నెలల తర్వాత నాసా స్పేస్ ఎక్స్ సహకారంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్ష కేంద్రానికి పంపించిన తర్వాత మంగళవారం రోజు అంటే ఈ రోజు ఉదయం వీళ్ళు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ వీళ్ళు ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత ఉదయం 8:15 ఇది అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన తర్వాత భూమి వైపుకి ఉదయం 10:15 రావడం ప్రారంభించింది. అయితే ఇది బుధవారం తెల్లవారుజామున 2:41 భూకక్షలోకి ప్రవేశించి తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడాలో ఉండే సముద్ర జలాల్లోకి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత వాళ్ళని సేఫ్గా జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్తారు. అక్కడ ఆరోగ్య పరీక్షలన్నీ చేసి వాళ్ళని తర్వాత పంపిస్తారు. వాళ్ళు క్షేమంగా రావాలని మనం అందరం కూడా కోరుకుందాం. We know the station's in great hands. We're excited to see what you guys are going to accomplish. Houston Station on the Big Loop. Step 2, ISS thrusters are verified enabled. To Crew 9. This is back. I wish we could spend more time with you guys, but many people who love you